అంటే ఏదైనా మూడు బట్టి సిచ్యువేషన్స్ అన్న, మూడు ఉంటే చేస్తాం, మూడు లేకపోతే వదిలేస్తాం అంతే. ఫోర్స్ఫుల్గా నేనైతే అంతే, మీరైతే అంతే. నేనైతే అంతే. అంటే ఫోర్స్ఫుల్గా ఒకటి చెయ్యాలని కాదు, నిజంగా దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ తోటి చేస్తాను నేను. నాకు నిజంగా అది ఎక్కువ డెవలప్ అవుతుంది, ఇంట్రెస్ట్ ఉంటేనే ఫోకస్ చేస్తున్నాను, లేకపోతే ఇష్టం ఉన్నట్లు ముట్టుకుని ఉంటాను నేను. ఇంట్రెస్ట్ లేకుండా ఒక పని చేశారంటే ఇంక వాళ్ళు అక్కడ ఆ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు సచ్చారే. ఇప్పుడు నాలాగా చాలా ఇష్టంగా చేస్తున్నాను. అవును, నాకు గోదావరికి సోగ్గాడి ఆ కాన్సెప్ట్ సాంగ్ ఫస్ట్ నుంచి ఉన్న సాంగ్ కాన్సెప్టా లేకపోతే ఏంటన్నా అది గోదావరికి? అదే ఇందాక నేను చెప్పాను కదా, మ్యూజికల్ నరేషన్ తీసుకొని వచ్చాను కదా. సో ఆ టోటల్ ఆ స్క్రిప్టెడ్ వర్షన్ అది, ఒక సీన్ చెప్పేసి గోదావరికి సోగ్గాడిని అనేది తర్వాత వచ్చింది దాని పేరు. ఒక ఫస్ట్ ఒక మ్యూజిక్ ట్రాక్ అనుకున్నాము, తర్వాత లిరిక్స్ రాసేటప్పుడు వచ్చింది గోదావరికి సోగ్గాడిని అని. సో దాన్నే టైటిల్గా పెట్టేశాను. ఓకే, అదే అంటే అక్కడే తీసుకొని మళ్ళీ అక్కడే చేశారా షూట్ మొత్తం? భీమవరం సైడ్ వెళ్ళిపోయారా? ఎన్ని డేస్ షూట్? కరెక్ట్గా షూట్ అయితే 1.5 days జరిగింది. 1.5 days మొత్తం వెళ్ళి అక్కడికి వెళ్ళి షూట్ చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు. సూపర్. బట్ యాక్చువల్గా చెప్పాలంటే దీనికి టెక్నికల్ టీం ఉండింది కదా, వాళ్ళు ఫుల్ అసలు హాఫ్ కుక్డ్, అంటే హాఫ్ నాలెడ్జ్. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. నమ్మి వెళ్ళిపోయాం మనం. వెళ్ళిపోయాక 3 days అంటే యాక్చువల్ షూట్ ప్లాన్ చేసి 2 days. సో 2 days ముందు రోజు వెళ్తాం కదా. సో యూజువల్గా ప్రొఫెషనల్ యాక్టర్స్గా మాకు ఎలా అలవాటు అంటే 7 o'clock ఫస్ట్ షాట్ అంటే 6:30 6:45కి మొత్తం విత్ డ్రెస్ ఎవ్రీథింగ్ విల్ బి రెడీ ఆన్ లొకేషన్ అనమాట. సో ఇంకా లొకేషన్ రావట్లేదు, ఇంకా అసలు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు కూడా తెలియట్లేదు. అలా మధ్యాహ్నం 2 అయిపోయింది. మార్నింగ్ టైం వేస్ట్. మార్నింగ్ ప్లాన్ చేసిన 2 days బికాస్ హీస్ లీడింగ్ ద ప్రొడక్షన్ కూడా కదా. సో ఆల్రెడీ హాఫ్ ఎ డే పైన అయిపోయిందంటే ఇంకా ఎవరు భోజనాలు చేయలేదు. ఎప్పుడు భోజనం చేయాలి, అసలు భోజనాలు కనీసం ప్రాపర్గా ప్లాన్ కూడా చేయలేదు. అంటే మంది ప్యాకేజ్ అనమాట ప్రొడక్షన్ అంటే మొత్తం ఓవరాల్ ప్యాకేజ్ మాట్లాడేసుకున్నాం. ఇంకా దాంట్లోనే రూమ్ రెంట్స్, ట్రాన్స్పోర్ట్ అన్ని వాళ్ళే చూసుకోలేదు. అసలు ఎక్కడ అసలు ఏమీ చేయట్లేదు. ఏం చేస్తున్నారు అంటే ఇదిగో అన్న అదిగో అన్న తిరుగుతున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు. బట్ ఏది ఆర్గనైజ్ అవ్వలేదు, నాట్ ఈవెన్ ఫుడ్ ఆర్గనైజ్ అవ్వలేదు. షార్ట్ చెప్పు అంటే ఏదో ఊరికి నుంచోండి ఇట్లాంటి అట్రాంటి ఇంకా అంతే. ఇంకా జమ్మున లేచింది. ఇంకా ఏం చేస్తున్నారని చెప్పేసి అక్కడ నుంచి టేక్ ఓవర్ చేసుకున్నాను నేను. ఇంకా డైరెక్షన్ నాదే స్టార్ట్ అయిపోయింది. కాన్సెప్ట్ నా దగ్గర ముందు నుంచి తెలుసు. యాజ్ అన్ డైరెక్టర్గా నేను ప్రిపేర్ అవ్వాలి మైండ్లో. నేను ఆర్టిస్ట్ కొన్నాను, అప్పటికప్పుడు నేను వచ్చేసి ఇంకా మాంటేజెస్ ఇవన్నీ క్రియేట్ చేసుకుంటే టైం పడుతుంది కదా. సో ఆ టెన్షన్ నాకు అసలు. సో ఇంకా నేను చూసుకొని ఇంకా ఒక మాంటేజ్ సెక్షన్ అనుకొని ఇంకా బ్లాక్స్ చెప్పేస్తున్నాను. కెమెరామ్యాన్కి రైట్ లెఫ్ట్ కూడా తిరగట్లేదు, అంతా మీరే. అంతా వాళ్ళు వచ్చేసి ఇప్పుడు బడ్డింగ్ అంటే మనకి రీల్స్ చేసే వాళ్ళు వేరు, సినిమాటిక్ లాంగ్వేజ్ వేరు. సో ఆ ఎక్స్పీరియన్స్ లేదు, ఆ కాన్సెప్ట్ని ఎలా తీసుకురావాలో తెలియదు. ఇంకా కూర్చొని నిజంగా నమ్ము శివ, నీకెంత కూల్గా ఉంది అసలు దీంట్లో చూసేటప్పుడు. ఇక్కడ కెమెరా వెనక వచ్చేసి వేరే క్యారెక్టర్, ఇక్కడ వేరే క్యారెక్టర్. అక్కడ వెళ్ళి అరవటం, ఇక్కడ వచ్చి నవ్వుకుంటూ చేయటం. ఫ్రేమ్ పెట్టడం కూడా వచ్చేసి ఇంకా చిరాకుతోటే ఫ్రేమ్స్ పెట్టుకుంటున్నాను నేను. ఎందుకంటే పెట్టినప్పుడు అర్థం కావట్లేదు వాళ్ళకి ఎలా. అంటే ఇప్పుడు సజెషన్ ఉంది, సజెషన్ లో నేను మిమ్మల్ని ఫేస్ చేస్తున్నానంటే ఇటు సైడ్ వచ్చినప్పుడు ఎటు సైడ్ పెట్టాలి కెమెరా అనేది కూడా అదే రైట్ లెఫ్ట్. ఇప్పుడు ఇటు వైపు ఉంది, నా పాయింట్ ఆఫ్ నేను చూపిస్తున్నారు. నీ సైడ్ ఎక్కడ రావాలి, నీ లెఫ్ట్ రాకూడదు, రైట్ రావాలి, అది కూడా తెలియదు. చాలా కష్టంగా జరిగింది, చాలా కష్టంగా. అంటే నేను అది మైండ్లో నేను అది ఎక్కించుకోలేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ నేను కంప్లీట్గా నమ్మేశాను కాబట్టి ఇది ఫేస్ చేయాల్సి వచ్చింది. కానీ దిస్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అండ్ ఒక పాయింట్లో వదిలేసి అంటే బికాజ్ ఇంకా కంప్లీట్గా మనం ఒకటి అనుకుని వెళ్ళామా జరగట్లేదు. అండ్ వదిలేసి రావాలా అంటే కూడా ఇట్స్ లైక్ నో, ఐ టేకిన్ దిస్, నేను చేయాలి ఇది, నేను కంప్లీట్ చేసే అంటే ఇది ఒక ప్రాజెక్ట్ నేను ప్రామిస్ చేశాను, నేను చేస్తాను అని. సో ఐ హ్యావ్ టు డూ దిస్ అని ఇంకా
అందరినీ ఇది చేయి అది చేయి అది చేయి ఇది చేయి, ఇది ఇప్పుడు స్టార్ట్ అవ్వాలంటే ఇది స్టార్ట్ అయిపోవాలి, రేపు ఇది అవ్వలేదంటే రేపు మార్నింగ్కి ఈ టైంకి మనం స్టార్ట్ అయిపోవాలి. అట్లా ఇట్ వాజ్ లైక్ అటు అదే కెమెరా ముందు ఒక క్యారెక్టర్, కెమెరా వెనక ఒక క్యారెక్టర్. దానివల్ల ఇట్ వెంట్ వెల్ అండ్ సాంగ్ అందరికీ నచ్చింది కాబట్టి ఇంకా ఇవన్నీ డజంట్ మ్యాటర్. ఇది ఎలా ఉండిందంటే కష్టమంతా పోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు చాలా బట్ అదే చెప్తాను కదా ఎక్స్పీరియన్స్. ఇది ఎలా ఉంటుందంటే మనకు ఒక వీడియో ఒకటి వైరల్ అయింది, ముందు నుంచి వైరల్ అవుతుంటుంది. ఒక జర్నలిస్టు తగలబెట్టండి నిరంజన్ గారు, ఫుల్ స్టాప్ ఉండాలి కదండి, చేసే మూడు ఉత్సాహం అలా ఉంటుంది అనమాట నాకు. ఇప్పుడు మీరు ఏదన్నా అంటే మనసులో ఏదనిపిస్తున్నా అది డైరెక్ట్గా చెప్పేస్తారు, ఫేస్ మీద చెప్పేసే క్యారెక్టర్ అన్నది. దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా అన్న ఇండస్ట్రీలో? ఉంటుంది. ఇనిషియల్ టైంలో ఎక్కువ ఉండింది. అంటే నేను చెప్పడం వల్ల ఇప్పుడు ఒక సినిమా నిజంగా నువ్వు ప్రొడ్యూసర్ అనుకో, వచ్చావు, డైరెక్టర్ వచ్చారు, కూర్చొని మాట్లాడుతున్నాం, స్క్రిప్ట్ విన్నాను, నిజంగా నాకు నచ్చలేదు. నేనేం చెప్తానంటే ముందు స్క్రిప్ట్ కొంచెం ఇదిగా ఉందండి, కొంచెం మీరు కరెక్షన్, లేకపోతే స్క్రిప్ట్ మార్చేసిన బెటర్, ఇంకా కొంచెం బెటర్గా వెళ్తే బెటర్, లేకపోతే ఇది వర్కౌట్ అవ్వదు అని చెప్పాను, డైరెక్ట్గా చెప్పేస్తాను. జనరల్గా ఏంటంటే అప్పుడు ఆ టైంలో, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు, నాకు కొంచెం టైం కావాలండి అని అడుగుతారు. నేనంటే వాళ్ళ టైం వేస్ట్ చేయొద్దని చెప్పి నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తాను నేను. అది ఏమైంది, వాళ్ళు ఎలా తీసుకుంటారంటే అసలు వాళ్ళ అబ్బాయికి చాలా పొగురు, స్క్రిప్ట్ నచ్చలేదంట, ఇంతకంటే మంచి స్క్రిప్ట్ ఏమొస్తుందని చెప్పి అలా మాట్లాడతారు బయటికి వెళ్ళి మార్కెట్లో వెళ్ళి. సో మేనేజర్స్ ఏం చేస్తారు, అమ్మో అబ్బాయి దగ్గర వెళ్తున్నారా, వద్దు చాలా పొగురుపోతుంది. నాకు నిజంగా బిగ్ బాస్లో అది హెల్ప్ అయింది. అది పొగురు కాదు, ఓపెన్గా మాట్లాడుతున్నాడు అనేది, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటున్నాడు అనేది క్యారెక్టర్ అది. సో అది 100% ఇప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయిలే మనకి, ఎందుకంటే మనం అప్కమింగ్లో వస్తున్నాం, మనం మన క్యారెక్టర్ అండ్ నీకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, మన క్యారెక్టర్ బయటికి తెలియాలంటే మేబీ నా సైడ్ కూడా తప్పు ఉండొచ్చు, బ్లెండ్ అయి రావాలి. ఆ బ్లెండింగ్ కాకుండా నేను కొంచెం స్ట్రైట్గా ఉంటాను కాబట్టి, కొంచెం రాగా ఉంటాను కాబట్టి అది ఎదుటి వాళ్ళకి గుచ్చుకుంటుంది. అది కానీ అది నీకు వర్కౌట్ అయింది, కానీ వేరే వాళ్ళకి అయితే వర్కౌట్ అవ్వదని. 100% వర్కౌట్ అవ్వదు. నేను ఎందుకు ఎలా ఉన్నానో నాకే అర్థం కావట్లేదు. ఈ క్యారెక్టర్ ఇక్కడ ఎలా ఉంది, స్పెషల్లీ ఇండస్ట్రీలో ప్లీజింగ్ గానే ఎక్స్పెక్ట్ చేస్తారు. అతి వినయం ఏదంటే అది ఓకే, అవును అలా చెప్పడం, అవును అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ అది క్యారెక్టర్లో లేదు అండ్ ఫోర్స్ఫుల్గా రాదు. సో అందువల్ల అది భజన ఉండాలి. అది భజన అని చెప్పాల్సిన అవసరం లేదు, అంటే భజన కాదు అది, సిచ్యువేషన్కి అనుకూలంగా మల్లుకోవటం. అది కొంతమందికి అది టాలెంట్, ఆ టాలెంట్ నా దగ్గర లేదు. ఇద్దరు మనీ మేనేజ్మెంట్ మొత్తం మీరే, అది అర్థమవుతుంది. యాక్చువల్లీ దాని నుంచి మేనేజ్ చేస్తున్నారు మీరే మొత్తం. మేనేజ్ చేయడం కాదండి, అంటే అది ఎలా అంటే నేనేంటంటే కొంచెం ఈయన హర్ట్ అయినా పర్లే, చెప్పాల్సింది చెప్పేయాలి అంటారు. నేను అదే పాయింట్ నేను కన్వే చేస్తా, బట్ హర్ట్ అవ్వకుండా కన్వే చేయడానికి ట్రై చేస్తా, అవతల వ్యక్తి హర్ట్ అవ్వకుండా ఉండాలని. అంటే ఈయన నో చెప్పి నేను ఎస్ చెప్పను, నేను కూడా నోయే చెప్తా, చెప్పే విధానం కొంచెం హర్ట్ చేయకుండా చెప్తా. దానికి ఎక్స్ప్లెనేషన్ మీరు ఇస్తున్నారు. ఇద్దరికి మోస్ట్లీ అంటే చాలా గొడవలు అయ్యి ఉంటాయి అని అనుకుంటున్నారు. అందులో ఏ విషయంలోనే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉంటాయి, అంటే ఎలా, ఏ సిచ్యువేషన్లో ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అవుతుంటాయి మీ ఇద్దరికి? అంటే నేను 8 o'clock తర్వాత స్పిరిచువాలిటీకి వెళ్తాను నేను. ఆ స్పిరిచువాలిటీ మూడ్ నేను తనకు నచ్చదు. సో దాంట్లో ఇనిషియల్గా గొడవలు. అండ్ ఇంకోటి బయట ఫ్రెండ్స్కి వెళ్తాను. ఫ్రెండ్స్ అంటే ఇంకా అదే కదా ఉంటుంది, అందరూ కలిపి స్పిరిచువాలిటీలో ఉంటాం. సో అంటే ఒక ధ్యానంలో ఉంటాం మేము. సో దాంట్లో అది రెగ్యులర్గా ఉంటుంది అది. అంటే ఆ టైంలో వచ్చేసి నేను నేను ఒక 2-3 సార్లు అడిగాను, నువ్వు కూడా స్పిరిచువాలిటీలో ఉండవు 2-3 సార్లు. నీ స్పిరిచువాలిటీ చాలా హైలో ఉంటుంది. కట్ చేయాలి అప్పుడు మీ ఫోన్ లో తన కాంటాక్ట్ డిలీట్.
అప్పుడు ఫస్ట్ మిమ్మల్ని చూసింది ఆ రోజు అప్పుడే, ఆ టైంలోనే. అయ్యో రాంగ్ టైంలో కలిసి. సో బ్యాచులర్ లైఫ్ నుంచి ఎప్పుడు ఈ ఫ్యామిలీ లైఫ్ వస్తుందో అక్కడ చిన్న ఒక రప్చర్ ఉంటుంది ఎవరికైనా అక్కడ. అదే కొంతమంది బెటర్గా హ్యాండిల్ చేస్తారు, కొంతమంది రఫ్గా హ్యాండిల్ చేస్తారు. యాక్చువల్గా జోడీగా ఫేమ్ ఉంటుంది కదా, ఒక్కొక్కసారి కొంతమంది కపుల్ ఇద్దరు వైరల్ అయినప్పుడు ఒకరికి సింగిల్గా ఫేమ్ కోసం అని చెప్పి ట్రై చేస్తుంటారు. అలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారు? అలాంటి సిచ్యువేషన్ వచ్చిందా? లేదు, యాక్చువల్గా మా ఇద్దరికి స్వార్థం అవతల వ్యక్తి విషయంలో ఉంటుంది. అంటే తను ఎక్కువ గ్రో అవ్వాలని తనకు ఉంటుంది, నేను ఎక్కువ గ్రో అవ్వాలని శివ గారు ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే వీ వాంట్ టు బీ దట్. అంటే తనేమో నా గురించి ఎక్కువ ఆలోచిస్తుంది, నేను అలిగేది ఇద్దరు, అలిగేది ఎక్కువ ఎవరన్నా? నేనే. మీరే అలుగుతారా? అలిగేదాన్ని, ఒకప్పుడు అలిగేదాన్ని, ఇప్పుడు మానేశాను. ఎందుకంటే ఉపయోగం లేదని. ఆ పూజ గురించేనన్నా? ఆ పూజల గురించేనా? కాదు, ఏదన్నా చిన్న గొడవ అయితే నేను అలిగి కూర్చునేదాన్ని. ఈయనేమో అసలు ఎంత పెద్ద గొడవ అయినా కానీ ఒక మ్యాక్సిమం ఒక 2 hours లేకపోతే ఒక 5 hours, దాని తర్వాత ఆ మధు అని అసలు గొడవ అవ్వలేదు, ఇష్యూయే ఏం లేదు అన్నట్టు మాట్లాడేస్తారు. నేనేమో ఇందాకే కదా అంత తిట్టుకున్నాం, సో అలా అని కొంచెం అలిగి కూర్చునేదాన్ని. దానివల్ల ఇంటి అట్మాస్ఫియర్ మొత్తం వైబ్ కొంచెం బాగుండేది కాదనమాట. అందుకని అలగడం కూడా బాగాలేదు అనేసి నేను మానేశాను, డిలీట్ చేసేసి ప్రశాంతంగా హ్యాపీగా. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ కపుల్ అని కూడా అంటుంటారు యాక్చువల్లీ, కామెంట్స్ కూడా. మనసు బాగోకపోతే ఏం చేస్తుంటారు? నీకు తెలుసులే అన్న. లేదు, అదే ప్రయారిటీ అని చెప్పను. ఈయనకు కూడా ఎప్పుడైనా ఇఫ్ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్, వి బోత్ సిట్ అండ్ టాక్. కూర్చొని చాలాసేపు మాట్లాడుకుంటాం. ఒక్కొక్కసారి ఎందుకు అంతసేపు అంటే టాపిక్ మేబీ ఆ రోజు కాన్వర్జేషన్ అదే ఏదైనా సరిగా అనిపించినప్పుడు అలా వెళ్తూనే ఉంటుంది, కాన్వర్జేషన్ వెళ్తూనే ఉంటుంది. సో కూర్చుని చాలాసేపు మాట్లాడతాం. నాకైతే అదే మరి అది చాలా రేర్ శివ. అది దానికి నేను ఇప్పుడు మనం జోక్గా తీసుకున్నాను, చాలా చాలా రేర్ అది. అది ఎప్పుడో దీంట్లో వస్తుంది. మనసుకి నచ్చకుండా అంటే ఇప్పుడు నాకు తెలియకుండా ఏదో చేస్తాను, అది మిస్టేక్. అది ఎందుకు వచ్చింది అనేది నాకు ఎక్కువ వరి అవుతాను. నేను ముందే చూసుకొని ఉండాలి కదా, నేను జాగ్రత్త పడి ఉండాలి కదా అని వస్తుంది. ఆ థింకింగ్ ప్రాసెస్ ఉంటుంది. నార్మల్గా ఇద్దరు ఎప్పుడు ఎలాంటి టైమ్స్లో సిచ్యువేషన్స్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే సిచ్యువేషన్స్ ఎప్పుడు వస్తుంటాయి? ఏ సిచ్యువేషన్స్ అయినా సరే, ప్రతి సిచ్యువేషన్ ఎలాంటివి షేర్ చేసుకుంటూ ఉంటుంటారు? ప్రతిదీ నాకు తెలియకుండా ఈయన అసలు ఏమీ ప్లాన్ చేయరు. అంటే వెదర్ ఇట్ ఈస్ అన్ ఇంటర్వ్యూ ఆర్ ఈవెన్ ఇఫ్ హీ హ్యాస్ టు గో అవుట్, అసలు నాకు తెలియకుండా ఈయన జిమ్కి అంటే ఎవరైనా అడిగితే శివ ఎక్కడున్నారు అంటే నేను చెప్తాను. బయటకు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు అనే ఆన్సర్ నా నుంచి రాదు. బికాస్ ప్రతిదీ నాకు ప్రతిదీ మాట్లాడుకుంటాం. అలాగే నా విషయంలో కూడా ప్రతిదీ మాట్లాడుకుంటాం. ఇంకా కపుల్గా అన్నీ అలాగే ఉంటుంది, అలాగే ఉండాలి కూడా. ప్రతి విషయం ప్రతిదీ మాట్లాడుకుంటాం, మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను, హస్బెండ్ దగ్గర చెప్పలేని కొన్ని విషయాలు కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర చెప్తూ ఉంటారు. దట్ ఈస్ అ వెరీ రాంగ్ థింగ్. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ రీజన్స్ ఫర్ స్పాయిలింగ్ ద రిలేషన్ విత్ యువర్ వైఫ్ ఆర్ హస్బెండ్. ఫ్రెండ్స్ అయినా ఎవరైనా హస్బెండ్ తర్వాతే. సో వెన్ యూ గివ్ దట్ ప్రయారిటీ టు సంబడి ఎల్స్ దాన్ యువర్ హస్బెండ్, దేర్ ఇట్ సెల్ఫ్ వాళ్ళకి ఆ ప్లేస్ ఇవ్వలేను. సో అది ఎప్పుడు చేయకూడదు. హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఆర్ ద ఫస్ట్ ఫ్రెండ్స్ అయినా ఏమైనా అమ్మైనా నాన్నైనా నాకైతే ఐ సీ ఎవ్రీథింగ్ ఇన్ హిమ్. నా చైల్డ్హుడ్ నుంచి నేను మిస్ అయినవన్నీ నేను ఈయనలో చూసుకుంటా అండ్ ఈయన నుంచి చాలా విషయాలు నేర్చుకుంటా. సో అట్లాగా మేబీ అలా ఉంటే మాకు వర్కౌట్ అయింది, అందరికీ వర్కౌట్ అవుతుందని మాకు అనిపిస్తుంది. ఆ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ అలా ఉంటాయి. ఇద్దరికి స్క్రీన్లో తెలిసిన నేమ్ శివబాలాజీ గారు, మధుమిత గారు. ఈ నేమ్స్ కాకుండా ఇంకేమైనా నేమ్స్ ఉన్నాయా ఇద్దరికి? తన స్వప్నమాధురి ఒరిజినల్ పేరు, నాది శివబాలాజీ. శివ. ఇంట్లో పిలుచుకునే ముద్దు పేర్లు లైక్ అలా
ఫస్ట్ బబ్లు ఉండింది నా పేరు, అది మరి చిన్నప్పుడు. దాని తర్వాత బబ్బీ అయింది. ఇప్పుడు ఏం పిలుస్తారు మిమ్మల్ని ఇంట్లో? తను 2-3 పేర్లు పిలుస్తుంది. నాకు ఇష్టం, ఏమి ఇష్టం ఆ 3 ఎలా ఉంటే అలా పిలుస్తాను. నేను ఏది పడితే అది పిలుస్తా. అంటే నాకు ఒక డిపెండ్స్. అంటే చాలా ఫన్నీగా ఉంటాయి ఆ పేర్లు చెప్పడానికి. సడన్గా కాల్ చేసి హలో అంటే షాంపూ అంట.